కేసీ స్టేడియం ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రీడాకారులకు మజ్జిగ 600 ప్యాకెట్లు పంపిణీ చేసిన దాత మురళీకృష్ణ గ్రూప్ వీరిశెట్టి హజరత్ బాబు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జయంతి సందర్భంగా వీరిశెట్టి హజరత్ బాబు క్రీడాకారులకు 600 ప్యాకెట్లు మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది. అనంతరం ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా నలుపోలు బలరామయ్య నాయుడికి పాడుతా తీయగాలో పాటలు పాడిన అబ్బాయి అజిత్ రామ్ అబ్బాయి చేత మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ వాకర్ అసోసియేషన్ అధ్యక్షులు బిరదబోలు రామ్మోహన్ రెడ్డి, నసీర్ అహ్మద్, సుబ్బారాయుడు, ఫ్రెండ్స్ వాకర్ అసోసియేషన్ సభ్యులు పాల్గొని ఈ రోజు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జయంతి సందర్భంగా అబ్బాయి అజిత్ రామ్ చేత ఒక పాట పాడించి అనంతరం మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించి మీడియాతో మాట్లాడారు. మన నెల్లూరు వాసి, మనకు నెల్లూరు జిల్లాకే గర్వకారణమైనటువంటి వ్యక్తిని యొక్క జయంతిని పురస్కరించుకుని వీరిశెట్టి హజరత్ బాబు గారు మురళీకృష్ణ హోటల్స్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ అధినేత అయినటువంటి వీరిశెట్టి హజరత్ బాబు గారు దీన్ని వారి యొక్క జయంతి సందర్భంగా వితరణ ఇవ్వడం జరిగింది. వారికి ఈరోజు రాలేక ఆయన రిప్రజెంటేషన్ గా మన బలరామయ్య నాయుడు గారిని నియమించడం జరిగింది. మరి వారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. క్రీడాకారులకు, వాకర్స్ మిత్రులకు వితరణ చేస్తూ ఉన్నాం. మరి ఈ గొప్ప కార్యక్రమంలో మీరందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం తెలియజేస్తున్నాం. చిన్నగా దిగరా శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, ముద్దుగా ఎస్పీ బాలు అని పిలుచుకునేటువంటి గొప్ప గాయకుడు. ఈయన గాయకుడే కాదు, నటుడు కూడా. అనేక మంది నటులకు గాత్రదానం చేసినటువంటి వ్యక్తి కూడా. ఒక రంగమే కాదు, అజిత్ రామ్ గారిని ఈ రోజు బాలసుబ్రహ్మణ్యం గారి జయంతి సందర్భంగా సన్మానించడం, వారిని ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ శ్రీ నలుబోలు బలరామయ్య నాయుడు గారు అభినందిస్తూ ఉన్నారు. ధన్యవాదాలు సార్. మా అసోసియేషన్ కార్యక్రమానికి ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా, రేగే మూగతలపే వలపు పంటరా, మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు, అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు, వెన్నెల పూలు విరిసి తెనెలు చిలికెను, చెంత చెరి ఆగమరచి ప్రేమలు కోసరేను, చందనాలు చల్లు కురిసే చూపులు కలిసేను, చందమామ పట్ట పగలి మింగిని పొడిచేను, కన్న పిల్ల కలలే నాకిక లోకం, సన్నజాజి కళలే మోహన రాగం, చిలకల పలుకులు అలకల ఉలుకులు, నా చెలి సొగసులు నన్నే మురిపించే, మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు, అందాల
నసీర్ అహ్మద్ ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ కార్యదర్శిగా ఉన్నాను. మరి ఈరోజు కార్యక్రమం చాలా దిగ్విజయంగా జరిగింది. ప్రతిరోజు దాదాపు 13 రోజుల నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిరాటంకంగా కొనసాగిస్తూ వస్తున్నాం. మరి ఈరోజు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి జయంతి సందర్భంగా మరి దీన్ని ఒక హైలైట్ ప్రోగ్రాం కింద మన అజిత్ రామ్ని పిలిచి పాడుతా తీయగా గాయకుడైనటువంటి చిరంజీవి అజిత్ రామ్ని చేత ఒక పాటను పాడించి 2 పాటలను పాడించి ఈ ప్రోగ్రాంని హైలైట్ చేశాం. మరి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు మన నెల్లూరు వాసి, మనకు నెల్లూరుకే గర్వకారణమైనటువంటి వ్యక్తి జయంతి చేసుకోవడం కూడా గర్వకారణం మనకు. అదేవిధంగా ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు ఏ ప్రోగ్రాం అయినా సరే విడవకుండా ప్రతిదీ దిగ్విజయంగా నిరాటంకంగా కొనసాగిస్తూ వస్తున్నాం. అదేవిధంగా దాంట్లో భాగంగానే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి జయంతిని కూడా ఘనంగా నిర్వహించాం. మరి ఆయనకి ఇష్టమైనటువంటి కమ్మరగట్లను కూడా బలరామనాయుడు గారు పంచి ఆయన జయంతి వేడుకలను నిర్వహించారు. మరి అదేవిధంగా మా యొక్క అసోసియేషన్ తరఫున నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో దాదాపు ఇప్పటి వరకు 65,000 రూపాయలు ఖర్చు పెట్టి ఇప్పుడు దాకా 8,000 ప్యాకెట్లను పంచడం జరిగింది. మరి అదేవిధంగా కొనసాగించాలని ఈ 15వ తేదీ దాకా కొనసాగుతుందని కోరుకుంటూ ముగిస్తున్నాను. నన్ను ఇలాగా పాటల దేవుడు అనబడి బాలసుబ్రహ్మణ్యం గారి జయంతి రోజు నన్ను పిలిపించి ఒక ట్రిబ్యూట్ లాగా నా చేత 2 పాటలు పాడించారు. సో స్పెషల్ థ్యాంక్స్ టు బలరామ్ నాయుడు. జయంతి సందర్భంగా ఏసీ స్టేడియంలో ఉన్న ఫ్రెండ్స్ వాకర్స్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరిగింది. దీనికి దాతగా వీరిశెట్టి హజరత్ బాబు గారు వ్యవహరించారు. ఇది 13వ రోజు. ఈ నెలలో కూడా 15వ తారీఖు దాకా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. ఇక్కడ వేసవి శిక్షణ పొందుతున్న క్రీడాకారులకు కానీ వాకర్స్కి కానీ పిల్లలకు కానీ అందరికీ కూడా ఈ మంచినీటి మజ్జిగను అందజేస్తున్నాము. మా ఫ్రెండ్స్ వాకర్ టీం అంతా కూడా బాగా పనిచేస్తున్నారు. బాలసుబ్రహ్మణ్యం గారు శ్రీ పండితారాజ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు వాళ్ళ తండ్రి సాంబమూర్తి గారు ఆయన గాయకుడు, టెలివిజను వ్యాఖ్యాత, సంగీత స్వరకర్త, డబ్బింగ్ కళాకారుడు, నటుడు, నిర్మాత కూడా. ఈయన 16 భాషల్లో 50,000 పాటలు పైగానే పాడాడు. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ చిత్రాల్లో కూడా పనిచేయటం జరిగింది. 1966 డిసెంబరు 15న తన గురువైన ఎస్పి కోదండపాణి సంగీతం అందించిన శ్రీ 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 మర్యాద రామన్న చిత్రంలో తొలి పాట పాడి గాయకుడిగా ఆరంగాటం చేశాడు. పాడుతా తీయగా ప్రోగ్రాం ప్రజల హృదయాల్లో దగ్గరికి వచ్చి తొలుచుకొని పోయినాడు. అది ఇప్పటికి కూడా వాళ్ళ కుమారుడు చరణ్ దాన్ని కొనసాగిస్తున్నాడు. సినిమా మిథునం అనే సినిమాలో అద్భుతంగా నటించి భార్యాభర్తలు వయసు వచ్చిన తర్వాత వాళ్ళు ఎలా మెలగాలి అనే దాని మీద మిథునం సినిమా ప్రతి ఒక్కరు కూడా చూడవలసిన సినిమా అది. అటువంటి మిథునం సినిమాలో అద్భుతంగా నటించాడు. ఫిబ్రవరి 2013న నా పేరు చెప్పి నలుబోలు బలరామయ్య నాయుడు అని అడవి రాముడి సినిమాలో కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అనే పాట కూడా ఆయన పాడాడు. ఫిబ్రవరి 13వ తారీఖున 2001లో పద్మశ్రీ బిరుదు రావడం జరిగింది. 2011లో పద్మ భూషణ్ బిరుదు రావడం జరిగింది. 2021లో ఆయన మరణాంతరం పద్మ విభూషణ రావడం జరిగింది. 2012లో మన ఏపీ నుండి ఎన్టీఆర్ జాతీయ అవార్డును కూడా అందుకున్నారు. అటువంటి మహా గాయకుడిని ఈరోజు ఫ్రెండ్స్ వాకర్స్ ఆధ్వర్యంలో గుర్తు చేసుకొని వీరిశెట్టి హజరత్ బాబు ద్వారా ఈ మధ్య కార్యక్రమాన్ని తలపెట్టాం. అలాగే పాడుతా తీయగాలో ఉన్న మా అజిత్ రామ్ చేత కూడా 2 పాటలు బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటలు 2 పాడించి మా వాకర్ సభ్యులందరినీ కూడా సంతోషపరిచాము. ఆయన ఎక్కడున్నా మన హృదయాల్లో ఉంటాడని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు నలుబోలు బలరామయ్య నాయుడు, వాకర్ ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్, ఫ్రెండ్స్ వాకర్ గౌరవ సలహాదారుని. ధన్యవాదాలు. ఈరోజు బాలసుబ్రహ్మణ్యం గారి 78వ జయంతి సందర్భంగా వీరిశెట్టి హజరత్ బాబు గారు మురళీకృష్ణ హోటల్స్ అధినేత ఆయన ఈరోజు ఈ మజ్జిగ దాత. ఆయన ఒకరే ఈరోజు 600 మజ్జిగ ప్యాకెట్లు అన్ని ఇచ్చారు. దాంతోపాటు కమ్మరకట్లు కూడా ఈ బలరామన్ గారు ఆయన తీపి జ్ఞాపకాలు ఈ బాలసుబ్రహ్మణ్యం గారికి ఆయన మా ఈ ప్రియ శిష్యుడు. ఆయన కూడా ఈరోజు కమ్మరకట్లు పంచి అందరిని వాళ్ళు తీపిపరిచారు. కాబట్టి ఈ కార్యక్రమం దిగ్విజయం జరుగుతుందంటే
ఫ్రెండ్స్ వాకర్స్ ప్లస్ వేరే వ్యక్తులు కూడా ఇచ్చి రోజు మన ఖర్చు 5,000 రూపాయలు అవుతుంది. మామూలుగా దాతల దాతృత్వంతో ఈ కార్యక్రమం దిగ్విజయం జరుపుతున్నాం. కాబట్టి అందరికీ ధన్యవాదాలు జరుపుతున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.